రాహుల్ గాంధీని చూసినప్పుడే బీజేపీకి భయం పట్టుకుంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వింటే అదే విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. బ్రిటిష్ వారికి భయపడని కాంగ్రెస్ పార్టీ వారి వారసులమని చెప్పుకునే బీజేపీకి భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ విష ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ అలాంటి రాజకీయాలకు ప్రజలే తగిన శాస్త్రి చేస్తారని హెచ్చరించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ సమస్య వచ్చింది. ఎన్నికల జరుగుతున్న సందర్భంలో 10,000 రూపాయలు బడ్జెట్ల నుంచి 32,000 కోట్ల రూపాయలు ఇచ్చి గెలిచి కూడా ఇది మా గెలుపు అనుకుని నిస్సిగ్గుగా ఇలా భాజపాతో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ మీకు ఇంకా ప్రజలంటే, ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే నమ్మకం ఉందంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి రాహుల్ గాంధీ ది హీరో ఆఫ్ ది నేషన్ టుడే. ప్రపంచమంతా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేపు భారత్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పు తేండి. అట్లీస్ట్ ఏదో ఒక రకంగా మనుషులతోనో మిషన్లతోనో గెలిచిన దాన్ని మార్పు కొరకు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు తప్పితే ఇట్లా ఎలాంటి భేషజాలకు పోకుండా మీరు చేస్తున్న తప్పులతోని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న పరిస్థితి. పైగా ప్రతిపక్ష నాయకులు నచ్చరు, మీకు ప్రతిపక్ష పార్టీలు నచ్చరు. ఇది రాజరికం, నియంతృత్వం, ఫాసిజంలోనే ఇలాంటి